సో మీరు వీడియో చూసుండొచ్చు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి ముఖ చిత్రాన్ని పెట్టుకొని ఒక వీడియో చేసిరు. ఏం స్పందిస్తారు దీని మీద? దీని మీద ఓన్లీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలనో తెలియక ఇలాంటి నాటకాలు వేయడం వల్ల దానివల్ల మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని వేషం వేసి ఆయన ఏదో ఫుట్బాల్ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలనే ఆయన ఉద్దేశం. ఈ ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు స్పోర్ట్స్ సిటీ కాలేదు. ఆయన స్పోర్ట్స్కు మెయిన్గా గతంలో ఫుట్బాల్ ఆడిండు కనుక మెస్సీని పిలిచిపించి పిల్లలు కూడా మీరు ఫుట్బాల్ బాగా ఆడాలి. ఒకప్పుడు హైదరాబాదులో తెలంగాణలో ఏది వరల్డ్ కప్లో ఏదైతే మ్యాచెస్ జరిగినాయో అందులో ఎక్కువ మంది ఫుట్బాల్ ఆడినారు కనుక ఫుట్బాల్ క్షీణిస్తున్నది. ఫుట్బాల్ను పైకి తీసుకురావాలనేది ఒక ఉద్దేశం. దీంతోపాటు స్పోర్ట్స్ సిటీ చేయాలని దాన్ని కూడా నాటకం వేసి ఇది రాక్షస పాలన కాదు, మీరు ఓడిపోయినారని తెలియకుండా ఫ్రస్ట్రేషన్లు ఉండి ఇలాంటి నాటకాలు వేయడం వల్ల మీకు ఏం లాభం అవుతుంది? దాని బదులు మీరు గతంలో 10 ఏళ్ళు మీరు రాజకీయంలో ఉన్నారు, ఏమేం చేసినా మేము ప్రజలకు అది చెప్పుకుంటే 4 ఓట్లు వస్తాయిరా బాబు. ఈ డ్రామాలు ఎందుకు నాకు అర్థం కాదు. కేటీఆర్ గారు, నువ్వు చదువుకున్నావు, నువ్వు మొన్నటి వరకు మినిస్టర్ ఉంటివి, ఇలాంటి వేషాలు వేయడం వల్ల ఏం లాభం అవుతుంది? కొంతసేపు చదువుకుంటారు, ఆ తర్వాత మంచి అరే ఏదైనా చిల్లర చేస్తున్నారని అనుకుంటారు. అది తెలుసుకో మొదలు. మీరు చేసిన అభివృద్ధి ఏందో ప్రజలకు చెప్పండి. గతంలో మేము ఏం తప్పు చేసినామని, ఆ తప్పు వల్ల మనం ప్రజలు ఎందుకు దూరమైనని దాని మీద మేధోమథనం పెట్టుకొని ఊరూరు తిరిగి మేము ఏమేం చేసినాం, ప్రజలకు ఏం చేసినాం, మేము ఆనాడు ఇచ్చిన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసినాం అనివి చెప్పడం కంటే ఈ డ్రామాలు వేయడం వల్ల నవ్వుకుంటారు తప్పితే దానివల్ల ఉపయోగం ఉండదు. దానివల్ల దీనికి ఒకటే అనుకుంటారు, అరే ఏమయ్యా బీఆర్ఎస్ వాళ్ళు ఈ నాటకాలు వేసే నాటకాల కంపెనీ పెట్టుకోరాదు, ఇదంతా ఎందుకు? నాటకాలతోటే రేపు గెలవండి.